దేవుడా! 10 సంవత్సరాలు అవుతుంది. అసలు ప్రాపర్‌గా సేవింగ్స్ లేవు. ప్రాపర్ ప్లాన్ లేదు. మంచి రిటర్న్స్ లేవు. నాకు ఈ గండం నుంచి బయటికి తీసుకురండి దేవుడా! ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వండి ప్లీజ్. నా వల్ల కాదు. ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ స్కీమా? ఏంటిది రిస్క్ ఫ్రీయా? అసలు ఈ ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్ అంటే ఏంటి స్వామి? సో స్ట్రెస్ లేకుండా ఈ స్కీమ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. మనకి ఇక్కడ రిటర్న్స్ చూసుకుంటే రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా బెటర్ రిటర్న్స్ వస్తాయి. మనకి ఈ ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేట్ స్కీమ్లో మనకి రిటర్న్స్ చూసుకుంటే యాన్యువల్లీ అరౌండ్ 7.5% ఉంటుంది. బట్ ఇది ఫ్లోటింగ్ రేట్ స్కీమ్ కాబట్టి మనకి ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూస్గా ఎవ్రీ 6 months మారుతూ ఉంటుంది. అదే ప్రతి జనవరి యాజ్ వెల్ as జూలైలో. అలాగే ఇంకో వైపు చూసుకుంటే మనకి బాండ్స్ అనేవి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ఉంటుంది కదా, దానికి ప్లెడ్జ్ అయి ఉంటుంది. సో దీనికి కానీ స్ప్రెడ్ 0.35% అనమాట. దీనిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకి మినిమం 1000 రూపీస్ అయితే చేయొచ్చు. అండ్ మనకి మ్యాక్సిమం లిమిట్ అనేది లేదు. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి లాక్ ఇన్ అనేది 7 years. అండ్ 7 years లోపల ఎప్పుడు మీరు ప్రీ మెచ్యూర్ విత్డ్రా అయితే చేయలేరు. బట్ సీనియర్ సిటిజన్స్కి అయితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బట్ దానికైతే పెనాల్టీ అయితే ఉంటుంది. సో సౌండ్స్ ఇంట్రెస్టింగ్ కదా. బట్ ఈ బాండ్స్ని ఎలా కొనాలి? చాలా సింపుల్ అండి. ఏదైనా బ్యాంకింగ్ యాప్లోకి కానీ వెబ్సైట్లోకి కానీ వెళ్ళి మీరు కొనొచ్చు. లేదంటే ఆర్‌బీఐ అఫీషియల్ వెబ్సైట్ లేదంటే యాప్లోకి వెళ్ళైనా మీరు కొనుక్కోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసిండి. అలాగే గ్రో తెలుగుని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.